అప్డేట్స్ కోసం మళ్ళీ మీ దగ్గరికి వస్తాను. ఒకసారి చలసాని గారు, ఏపీ పరిస్థితి 23 నుంచి 18కి వచ్చింది వైసీపీ. ఒక పక్కేమో జాతీయ స్థాయిలో గతంలో టీడీపీ 23 ఉన్నా కూడా ఒక ప్రాంతీయ పార్టీ 3-4 దశాబ్దాలుగా బేస్ ఉన్న పార్టీ, బీసీలు కొంత సపోర్ట్ ఉన్న పార్టీ. ఇప్పుడు జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పికప్ అయితే కనపడుతుంది, మనకు స్పష్టంగా పికప్ అవుతున్న పరిస్థితి. బీజేపీ మెజారిటీ రాని పరిస్థితి కూడా జాతీయ స్థాయిలో కనపడుతుంది. ఏపీలో వైసీపీ భవిష్యత్తు ఏం కాబోతాం అంటే, ఒక ప్రాంతీయ పార్టీ 10 ఏళ్ల వయసు మాత్రం ఉన్న పార్టీ ఒకసారి అధికారంలో, రెండోసారి విపరీతమైనటువంటి ఓటమి మూట కట్టుకున్న పరిస్థితి. ఏం చెప్తారు? చిత్రం ఏంటంటే, రేపు ఇవాళ 3వ పార్టీ అయిపోయింది. ఒకసారి ఫిగర్స్ చూడండి. జనసేన 20 స్థానాల్లోనూ ఇది 18 స్థానాలంటే ఎవరైనా ఊహించారా మీరు కూడా? ఎగ్జాక్ట్లీ, ఎవరు ఊహించలే. ఇంత వైబ్రేషన్స్ రావటం అనేది ఎంత దుర్మార్గమైన పాలన వచ్చిందో ప్రజల్లో, అంత అంటే నోబడి మీరు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. 125-130 స్థానాలు అనుకున్నాం, కానీ ఈ విధమైన దాంట్లో అంటే ఖచ్చితంగా ప్రజలు సహించరండి. ఓకే. రెండోది, జాతీయ రాజకీయాల్లో ఇవాళ ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయి అనుకుంటున్నాను. ఓకే. ఇది మూడో విషయం ఏంటంటే, ఇక్కడ ఇంపాక్ట్ బీజేపీ మళ్ళీ ఇన్రోడ్స్లోకి రావటం, ఇవాళ ఇన్రోడ్స్ రావటం. అందుకని నేను ఆంధ్రప్రదేశ్ వరకు, అలాగే మిగతా మిత్రులను విజ్ఞప్తి చేస్తానంటే, ఆదానీ గారు అండ్ కంపెనీ వెళ్ళిపోతే కేంద్రం నుంచి రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రానికి న్యాయం ఇప్పుడన్నా ఒత్తిడి చేసి, ఎవరండి స్టాక్ మార్కెట్ కూడా భారీగా పడిపోతుంది. 400 పాయింట్ నిన్న ఆదానీ గారికి 19,40,000 ఆదానీ ఎంటర్ప్రైజెస్ 19.7% అదే చూస్తున్నాం. అంబానీ బీట్ చేసి ఇప్పుడు మళ్ళీ ఏషియన్ నెంబర్ ఉన్నారు. ఆదానీ ఇవాళ 23.74% అన్ఇమాజినబుల్ అండి. ఏది ఒక్క 372 రూపాయలు, ఇది ఆదాని ఎంటర్ప్రైజ్ 729 రూపాయలు రాసండి పీక్. ఇది ఏమనిపిస్తుంది సరే, అందువల్ల నేనేం కోరుకున్నా, ఇది రైట్ టైం అండి. వాళ్ళ తెలంగాణ కూడా తమ హక్కుల కోసం సాధించుకోవడానికి రైట్ టైం. బీజేపీ నేను ఆ పార్టీలో సంబంధం లేదు కాబట్టి, కానీ నేనేం చేసుకో, ఆంధ్రప్రదేశ్కి అన్యాయం జరిగింది కాబట్టి, మోడీ గారి జైల్లో జరిగింది కాబట్టి, ఇప్పుడన్నా చంద్రబాబు నాయుడు గారు చక్రం తిప్పుతారా లేకపోతే ఏం తిప్పుతారో నాకు తెలియదండి. తమ హక్కులు సాధించుకోవడానికి కనీసం ఆ నితిన్ గడ్కరీ గారినో లేకపోతే రాజ్నాథ్ సింగ్ గారినో తెచ్చుకుంటే అన్ని ప్రధానిగా అన్ని రాష్ట్రాలకి సమదృష్టిలో చూస్తారు. మోడీ గారు కాకుండా మోడీ గారు జిల్లాకు వచ్చారండి. నా దగ్గర వీడియో ఒకసారి లక్ష్మణ్ గారు జిల్లాకు వచ్చి ఆయన మీటింగ్ పెట్టి ఏమన్నా, మై ఏ గుజరాతీ బేటా తెలంగాణకి ఇచ్చారు, బట్ అవరే గుజరాతీ బేటా ఆగయా. అదేవరండి, మేము ప్రధానమంత్రి అనుకోవాలి కానీ గుజరాతీ బేట తెలంగాణకి దానం చేస్తారు. ఇప్పుడు మీరు ఒకసారి చెప్పండి, 60 పైగా సీట్లు బీజేపీ సొంత సీట్లు కోల్పోతున్న పరిస్థితి కనపడుతుంది. కేవలం 240 స్థానాల్లోనే 3 నుంచి 32 అంటే మీకు యాక్చువల్ గా 60-70 సీట్లు. బీజేపీకి సొంతగా మెజార్టీ రాకపోతే నాయకత్వ మార్పు చర్చ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఆర్ఎస్ఎస్ కి చాలా విరుద్ధంగా వెళ్లారు. నాగపూర్లో ఇందాక మనం అనుకున్నాం, నితిన్ గడ్కరీ గారిని కూడా గుజరాతీ బ్యాచ్ వచ్చారంటే డిఫరెంట్ ఇష్యూ. ఒక్కటి చెప్తున్నా అంటే, నేను చాలా మందిని మాట్లాడినప్పుడు నేను జైట్లీ గారు, రాజ్నాథ్ సింగ్ గారితో చెప్పాను, సార్ మీరు కనుక ఇస్తే మీ కొబ్బరికాయలు కూడా మీ దగ్గర గురించి నేను ఆయన పాజిటివ్ స్పందన అండి. నితిన్ గడ్కరీ గారి పాజిటివ్ స్పందన. నేను ఎన్నిసార్లు కలిశాను, ఎవరు ఉమాభారతి గారిని, ఎంత అద్భుతంగా మాట్లాడి. అసలు అలాంటి నేపథ్యంలో ఒక తెలంగాణకండి ఒక నేషనల్ ప్రాజెక్ట్ నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. గడ్కరీ గారు ఎవరిని వచ్చినా, చాలా పక్క రాష్ట్రం అయినా ఖచ్చితంగా వారు కూడా బాధపడ్డారు. ఏది బుల్లెట్ ట్రైన్ వెళ్ళిపోవడం కాదండి, సత్యానాథల్ 9,60,000 కోట్ల ప్రాజెక్టులు వాళ్ళ పైప్ లైన్లు గుజరాత్కి, వైబ్రెంట్ గుజరాత్ పెట్టుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా మంచి మార్పు రావాలని కోరుకుంటున్నా. ఒక మార్పు వచ్చింది ఆంధ్రప్రదేశ్లో, ఇండియాలో కూడా ఒక మార్పు వస్తే అది ఎవరన్నా కానివ్వండి. ఇండియాలో మీరు అనుకున్న మార్పు కూడా దగ్గరగా